మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ మాటలు తీసుకొని ప్రభు మీ అద్దకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. వెలిగించబోయే ముందు రాత్రికాలం మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న బిడ్డలని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్నిచ్చిన దేవునికి మన ప్రభు యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ ఈరోజు ఏ మాటల చేత అయితే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకున్నారో ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లరా, యెషయా గ్రంథం 40:31 వచనంలో రాయబడ్డ మాట, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు అన్నారు. అంటే దేవుని కోసం ఎవరైతే ఎదురు చూస్తారో, దేవుని కోసం ఎదురు చూడటం అంటే ఉదయం లెగిసి ఎవరైతే ఆయన మాటల కోసం ఎదురు చూస్తారో వాళ్ళు నూతన బలము పొందుతారు. పిల్లలు చూడండి, నిద్ర లేవంగానే ఏడుస్తారు. ఏడవంగానే తల్లి వాడు ఏడుపిని వినంగానే వెళ్ళి ఏం చేసిద్ది, పాలు ఇచ్చిద్ది. పాలు ఇవ్వగానే ఇంక వాడు ఏం చేస్తాడు, నవ్వుకుంటూ కిలకిలలాడుతూ హ్యాపీగా సంతోషపడుతుంటాడు, కాళ్ళు చేతులు జాడిస్తూ. ఎవరైతే యెహోవా కొరకంటే ఆయన మాటల కోసం ఎదురు చూస్తుంటారో విన్న మరుక్షణమే వాళ్ళంట నూతన బలం పొందుతారంట. దేవుని పిల్ల, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా ఆయన మాటల కోసం ఎదురు చూచి నూతన బలం పొందే బిడ్డలుగా మారిపోనట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, క్షేమగలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. అయ్యా, నీ మాటల కోసం ఎవరైతే ఎదురు చూస్తారో వారు నూతన బలం పొందుతారని చెప్తున్నావు కదా తండ్రి. మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డ ఏకోన లెగిసి నీ మాటల కోసం ఎదురు చూసి ఆ మాటలు విని నూతన బలం పొంది నేను ఆరాధించే భాగ్యం భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.